మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయం, ఈ పరిశుద్ధ ఆదివారం, త్రిత్వము తర్వాత 8వ ఆదివారముగా ప్రభుని ఆరాధించి ఘనపరచుటకు గాను మనకెల్లరికి ఇవ్వబడిన ప్రశస్తమైన సమయమును బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ మీకెల్లరకు ఈ ఉదయకాల శుభములతో నేటి దైవ వర్తమానం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మనందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడవు, మహాఘనుడవు, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ ఆదివారములో ఇంత దినక ఆరాధనలోనూ పాటల ద్వారా, వాక్య పఠనముల ద్వారా ప్రభుని స్తుతించాం. మా తండ్రి, ఈ సమయంలో దివ్యవాక్యము ధ్యానించుచుండగా అయోగ్యుడనైనా నన్ను నిలవబెట్టిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నా నోటి మాటలు, మందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉంచండి. ప్రభువు చేరి ఉన్న బిడ్డలను దీవించండి. రానయ్యన్న వాని సంధికి నడిపించండి. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులైన బిడ్డలను ఆశీర్వదించండి. ప్రభు వాతావరణం సమస్తమును నీ స్వాధీనంలో ఉంచుకునండి. నీ దివ్య వాక్యము ద్వారా పరిశుద్ధ గ్రంథములో మా కొరకై నీవు సిద్ధపరిచిన అమూల్యమైనటువంటి ఆ దివ్య వాక్కులను మాకు అందించమని, నీ ఆత్మచేత మమ్మలను సంధించమని, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆదివారం, త్రిత్వము తర్వాత 8వ ఆదివారము నిమిత్తమైన వాక్య భాగాలు మనం గమనించినట్లయితే, నేడు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలో ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16 నుండి 19 వచనాల వాక్య భాగం నేడు పాత నిబంధన వాక్య భాగముగా మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ పాత నిబంధన పాఠ్య భాగంలో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా నాటి ఇశ్రాయేలీయులు జనాంగముతో నేటి విశ్వాసులతో మాట్లాడుతున్న విషయం, ఆ 16 వచన ప్రారంభంలో అంటున్న విషయం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. ప్రియదేని బిడ్డలారా, నాటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ మీకు ప్రవచనములను ప్రకటించే ప్రవక్తలను గురించి మాట్లాడుతున్న దేవాది దేవుడు ఇర్మియా ప్రవక్తను పంపించి ఏమన్నాడంటే, మీరు వారి మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నాటి కాలంలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనబడిన వారు కూడా ఉన్నారు. ఆ అబద్ధ ప్రవక్తల ద్వారా వచ్చే ప్రమాదం మనలను విశ్వాసము నుండి విశ్వాస భ్రష్టులుగా మార్చేసే ప్రమాదం ఉంది. అందుకనే చాలా జాగ్రత్త సుమా. ఎవరు నిజమైన ప్రవక్తలు, ఎవరు అబద్ధ బోధకులు జాగ్రత్తగా గమనించండి అని ఇర్మియా ప్రవక్తతో
దేవుడు విశ్వాసులకు సెలవిస్తున్న మాట. నిజ ప్రవక్తల మాటలు వింటే విశ్వాసంలో బలపడతాం. అబద్ధ ప్రవక్తల మాటకు లోబడితే విశ్వాస భ్రష్టులమయ్యే ప్రమాదం ఉందని విశ్వాసులకు ఒక హెచ్చరిక, ఒక సూచన ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం. నేడు పత్రిక పాఠ్యభాగాన్ని గమనిస్తే అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయములో 16 నుండి 32 వచనాల వాక్య భాగం. ఈ వాక్య భాగం అనేక సందర్భాలలో అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం అని అనగానే పౌలు స్త్రీలు చేసిన పరిచర్యను గుర్చిన విషయాలు అనేక సందర్భాలలో గడిచిన వారము కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకున్నాం. ఈ వాక్య భాగాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పౌలు స్త్రీలను దేవుడు ప్రత్యేకముగా ఈ అధ్యాయంలో వారిని మనం ముందుంచుతూ వారి ద్వారా విశ్వాసులు, సంఘం, దేవుని పిల్లలు ఏ విధంగా వారసులు కావాలి, పౌలు స్త్రీలు చేసే ప్రార్థన, వారు పాడిన పాటలు, వారు అనుభవించినటువంటి కొన్ని శ్రమలు, వారు ఎదుర్కొన్న కఠోరమైన పరిస్థితులు, ఇవన్నీ అధ్యాయం గమనిస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. దేవుని బిడ్డలారా, వారు ఏ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా దేవుని విడిచిపెట్టకుండా ఎట్లా ఉన్నారో, ఎన్ని శ్రమలు, విపత్తులు, అవమానములు వచ్చినా కూడా దేవునిలో మరింతగా ఎలా బలపడుతున్నారో, ఎలా సువార్త ప్రకటిస్తున్నారో, విశ్వాసులైన మనం వారిని మాదిరిగా చేసుకోవాలని ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో ఈ 16వ అధ్యాయంలో ప్రత్యేకముగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేడు సువార్తలు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఈ 12వ అధ్యాయంలో 46 నుండి 50 వచనాల వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో అనేక మంది జన సమూహము తండోపతండాలుగా యేసు ప్రభువుని వెంబడిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం 46 నుండి 50 వచనాల వాక్య భాగాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు అనేక మంది జన సమూహముతో పాటు ఒకానొక సమయంలో యేసు ప్రభు దగ్గరికి ఆయన తల్లియు ఆయన సహోదరులు కూడా ఆ స్థలానికి వచ్చారు. వారిని గురించి శిష్యులు ప్రత్యేకముగా వారిని యేసు ప్రభువుకి ప్రత్యేకముగా పరిచయం చేస్తున్నారు. వారికి ప్రత్యేకముగా యేసు ప్రభువుని, ఇదిగో నీ తల్లి, నీ సహోదరుడిని చూపిస్తూ ఉన్నారు. ఆ జన సమూహము మధ్య దేవుని రాజ్య సువార్త పరిచర్యలో యేసు ప్రభు ముందుకి కొనసాగుతున్న ఈ తరుణంలో తన తల్లిని, తన సహోదరులను, తన విశ్వాసులను, తనను వెంబడించేవారు అనేక మంది జన సమూహం అక్కడున్నారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, నాడు యేసును వెంబడించిన యేసు అనుచరులకు, నేడు విశ్వాసులైన మనకు ఒక విషయాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరు ఆయన ఆత్మీయులంటే, ఎవరు ఆయనను వెంబడించేవారంటే, ఎవరు ఆయన ఆత్మీయ బంధువులు అనంటే కేవలం ఆయన తల్లి, ఆయన తోబుట్టువులు, ఆయన బంధుమిత్రులు వారు మాత్రమే కాదు. దేవునికి ఆత్మీయమైనటువంటి అనుబంధాన్ని కలిగిన వాళ్ళు ఎవరంటే ఆ చివరిలో చెప్పారు, నా తండ్రి చిత్తం జరిగించేవారే. విశ్వాసులైన మనం కూడా దేవునితో ఆత్మీయ అనుబంధాన్ని, ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండాలి అని అనుకుంటే ఈ వాక్య భాగంలో యేసు ప్రభు నేరుగా మాట్లాడుతున్నారు. విశ్వాసులు ఎలా ఉంటే ఆయన పిల్లలం అవుతాం, ఎలా ఉంటే ఆయన ఆత్మీయ బంధువులు మనం అవుతాం అనే విషయాన్ని
ఈ చివరి వచనములో ఆయన ప్రభు నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ 3 వాక్య భాగాలు మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నేటి మన ధ్యానాంశం విశ్వాసి క్రియలు అనబడిన అంశాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. విశ్వాసి క్రియలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 పాఠ్య భాగములలో కూడా విశ్వాసుల యొక్క వారి ఆధ్యాత్మిక జీవితం, వారి క్రియలు ఎలా ఉన్నవి? యాక్ట్స్ ఆఫ్ బిలీవర్, విశ్వాసి క్రియలు ఎలా ఉన్నవి? నేడు మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసులమైన మన క్రియలు ఎలా ఉన్నవి? ఒక సందర్భంలో ప్రభు అన్నారు, క్రియలు లేని విశ్వాసం మృతమే. గమనించండి, క్రియలను గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, క్రియలు లేని విశ్వాసం మృతమే. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నారు ప్రభు. క్రియలు లేకపోతే, దేవుని యందు ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాస జీవితంలో ఎదుగుదల లేకపోతే బ్రతికి ఉన్న నిర్జీవమైన వారమే అనే విషయాన్ని ఈరోజు ఈ 3 పాఠ్య భాగాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నవి. ఈ 3 వాక్య భాగాలు మనకేం గుర్తు చేస్తున్నామంటే, ఒక క్రైస్తవ విశ్వాసిగా మనం ఏం చేయాలో ఏమి చేయకూడదో, ఎలాగున దేవునిని వెంబడించాలో, ఈ లోకంలో నేటి సమాజంలో మనం ఎలాగున బ్రతకాలో అనే విషయాన్ని మరొకసారి ఈ పాఠ్య భాగాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నవి. దేవునిలోనికి రాకముందు, క్రైస్తవులు కాకముందో, బాప్తిస్మములు పొందకముందో, ప్రభువులోనికి రాకముందు ఒకవేళ మన జీవితం ఎలా ఉన్నదో కానీ, నేడు మాత్రం దేవునిలో క్రీస్తు విశ్వాసులుగా, ఆయన వారసులుగా ఉన్న మనం మాత్రం ఖచ్చితంగా మన క్రియలు ఎలా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. గడిచిన కాలంలో ప్రభువులోనికి రాకముందు, ప్రభువుని ఎరుగకముందు, ఒక విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టకముందు నీవు నేను ఎలా ఉన్నామో గతః గమనించండి. ఈరోజు ఏమంటున్నాడంటే, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. గతః, పాతవి గతించాయి, పాత జీవితం గతించింది, ఇప్పుడు క్రొత్త జీవితం. విశ్వాసుల మనలో ఒక నూతన క్రియలను దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అవే ఈరోజు మనం త్వరగా ధ్యానం చేయబోతూ ఉన్నాం దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా ఈరోజు మనం పత్రిక వాక్య భాగము నుండి ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయంలో చివరి వచనములు అనగా 30వ వచనం, 31వ వచనాన్ని ఒక్కసారి మనం మొదటి భాగముగా జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30-31 వచనాల భాగంలో, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవునో నీ ఇంటి వారునో రక్షణ పొందురని చెప్పి. ప్రియదేని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరంటే, ఒక చెరసాల నాయకుడు. ఎవరైనా అడుగుతున్నాడంటే, అయ్యలారా అని చెప్పి పౌలు శీలలను
దేవుని సేవకులను అపోస్తులను అడుగుచున్నాడు. ఏమని అంటే, అయ్యలారా, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి, ఎలా సిద్ధపడాలి? కానీ ఈరోజు మన మొదటి భాగం, ఈ పత్రిక పాఠ్యభాగంలో రక్షణ పొందడానికి సిద్ధపాటు అనబడిన విషయాన్ని మొదటిగా ధ్యానం చేద్దాం. విశ్వాస క్రియలు ఎటువంటివంటే రక్షణ పొందడానికి సిద్ధపడాలి. విశ్వాస జీవితంలో రక్షణానుభవంలోనికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ ఈరోజు పత్రిక వాక్య భాగంలో ఈ అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30-31 వచనాలను బట్టి ప్రిపరేషన్ టు గెట్ సాల్వేషన్. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందడానికి ఎలా సిద్ధపాటు కావాలి? అదేగా ఈరోజు ఈ చెరసాల నాయకుడు అడుగుతున్న ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ ఆశ కలిగింది అతనికి? రక్షణ పొందాలనే ఆశ, ఆతృత తనలో చిగురించడానికి ఒక బలమైన కారణం అక్కడ జరిగింది. ఒక బలమైన సంఘటన చెరసాలలో జరిగింది. ఆ లోపలి చెరసాలలో వారు బంధించబడితే ఒక చక్కని సాక్ష్యం ఉంది అక్కడ. విశ్వాస క్రియలు రక్షణ పొందడానికి నేను ఎలా సిద్ధపడాలని ఎందుకన్నాడంటే, చెరసాలలో ఉన్న పౌలు శీలలు అక్కడ 25వ వచనములో ఉంది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండురి, ఖైదీలు వినుచుండురి. ప్రియ దేవుని బిడ్డలారా, చెరసాలలో ఉన్న ఈ అపోస్తలులు గాయాలతో ఉన్నారు, రక్తం స్రవిస్తూ ఉంది, తీవ్రమైన బాధతో ఉన్నారు. ఆ సందర్భంలో కూడా మధ్యరాత్రి వేళ పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెరసాలలో ఏం జరుగుతుందని ఇక్కడ చదివామంటే, ఈ వచనాలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నవి అని అంటే, చెరసాలలో ప్రేయర్ అండ్ వర్షిప్ జరుగుతూ ఉంది. చెరసాలలో ప్రేయర్ అండ్ వర్షిప్ మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థన పాటలు ఆరాధన ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, చెరసాలలో ఉండి దేవునిని నిందించకుండా, తమను తామును శపించుకోకుండా, దేవుని మీద ఏ విధమైన దూషణ మాటలు పలకకుండా ప్రేయర్ అండ్ వర్షిప్ స్టార్ట్ చేశారు ఆ చెరసాల ఇన్నర్ ప్రిజన్లో. ఆ లోపలి చెరసాలలో పాటలు పాడుచు ప్రార్థన చేస్తూ దేవునిని ఆరాధిస్తున్నారు. ఖైదీలు వినుచుండిని. ప్రియ దేవుని బిడ్డలారా, వారి గాయములలో నుండి గేయాలు ఉద్భవించాయి. ఎంత గొప్ప మాట! పౌలు శీలలు దేవుని సేవకుల గాయాలలో నుండి గేయాలు ఉద్భవించాయి. ఆ గేయాలు, ఆ పాటలు ఎటువంటి పాటలు అనంటే, ఇవి విషాద గీతాలు కాదు దేవుని బిడ్డలారా, ఇది ఆనంద గీతాలు. బాధ అనుభవిస్తున్నాం, శ్రమలు సహిస్తున్నాం, విషాద గీతాలు పాడటం లేదు, ఆనంద గీతములు పాడుతున్నారు. విశ్వాసులమైన మనము నేర్చుకోవలసినది ఇదే. గాయాలలో నుండి గేయాలు ఉద్భవించి దేవునిని ఘనపరుస్తున్నారంటే, ఈ చెరసాలలో నుండి పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రికను రాశాడు. ఏదైతే ఇప్పుడు ఈ చెరసాలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఈ ఇన్నర్ ప్రిజన్ అనబడిన ఈ చెరసాలలో ఉన్న స్థలంలో నుండి
అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికను రచించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రచించిన పత్రికలో నేను ముందే చెప్పాను, ఇవి విషాద గీతాలు కాదు, ఆనంద గీతాలు అని. ఎందుకన్నానంటే ఫిలిప్పీ 3:3 ఒక మాట ఉంది, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఇది దేవుని బిడ్డలారా, కఠోరమైన శ్రమలలో, చెరసాలలో వ్రాసిన పత్రిక సారాంశం ఏంటంటే ఆనందించండి. శ్రమలలో ఆనందం, కష్టాలలో, బాధలలో, కన్నీటిలో, రక్తసిక్తమైన దేహంతో పౌలు శీలల సందేశం, ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. కనుక ఈరోజు అవన్నీ విన్న తర్వాత ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, చెరసాల నాయకుడు అంటున్నమాట, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఈరోజు మన మొదటి భాగం ఇదే. దేవుని బిడ్డలారా, రక్షణ పొందడానికి ఎలా సిద్ధపడాలి? మనం ఆ కార్యాలు చూసిన తర్వాత, దేవుని అద్భుతాలు చూసిన తర్వాత ఏమి చేయాలో స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది. దేవుని బిడ్డలారా, ఏం చేయాలో ఈ భక్తులు చెబుతున్న మాట ఒక్కసారి వెంటనే 31 ప్రారంభం నుండి మరలా, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుమప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. రక్షణ పొందాలంటే ఎలా సిద్ధపడమన్నాడంటే, మొదట దేవుని యందు విశ్వాసముంచుము. విశ్వాస క్రియలు ఇవే. విశ్వాస క్రియలు ఏమిటంటే విశ్వాసం ఉంచాలి. మొదట నీవును నీ ఇంటి వారును ప్రభువునందు, దేవుని యందు విశ్వాసముంచుము. నీ ఆత్మ రక్షించబడాలంటే, మన ఆత్మ నరక కోపములోనికి వెళ్లకుండా ఉండాలంటే, ఈరోజు చెరసాల నాయకుడు, ఈ జైలర్ అడుగుతున్నట్టుగా, అయ్యలారా, రక్షణ పొందాలని ఆశ నాకుంది, నేనేం చేయాలి? ఏం చేయమన్నారంటే, మొదట దేవుని యందు విశ్వాసముంచు. విశ్వాసముంచిన వారి జీవితాలని దేవుడు ఉన్నతమైన వారసులుగా ఆయన నడిపిస్తాడు. యోహాను సువార్త 3 మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక చక్కని మాటను ప్రభు యోహాను భక్తుడు ద్వారా ఆ 16 జ్ఞాపకం చేస్తున్న ఈ మాట మరొకసారి పరిశీలన చేస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. ఇది గమనించాలి. దేవుడు లోకాన్ని ప్రేమించడం గొప్ప విషయమే, కానీ ఆ దైవ ప్రేమ మన సొంతం కావాలంటే యోహాను 3:16 అన్న మాట ఏమిటంటే, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ప్రియదేని బిడ్డలారా, విశ్వాస క్రియలు ఏమిటంటే, రక్షించబడడానికి సిద్ధపాటు ఏమిటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రియదేని బిడ్డలారా, ఆయన మాటల యందు, ఆయన వాక్యమునందు, ఆయన సన్నిధిలోనూ, మనం చేసే ప్రార్థనలోనూ విశ్వాసం ఉండాలి. అందుకనే సమరయ స్త్రీని గురించి యోహాను సువార్త 4 పలు సందర్భాల్లో మనం వింటుంటాం. ఒక మిట్ట మధ్యాహ్నం వేళ యాకోబు బావి దగ్గర
ప్రతిరోజు అదే సమయంలో వచ్చి ఆ సమరయ స్త్రీ నీళ్లు చేదుకొని వెళుతున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మండుటెండలో కాలి నడకన యాకోబు బావి దగ్గరికి వెళ్ళి ఒక ఆత్మను రక్షించడానికి, ఒక ఆత్మను నశించిపోకుండా ఆ ఆత్మ ద్వారా ఆ గ్రామం పట్టణంలో ఉన్న వారందరినీ రక్షించడానికి యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తదుపరి ఆమెతో మాట్లాడిన సంభాషణ గమనిస్తే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ప్రభువును గురించి ఆమె ఒక చక్కని సాక్ష్యానికి నిదర్శనం. ప్రారంభంలో చెప్పాను, గతం గతః. సమరయ స్త్రీ పాపపు జీవితం, పాత జీవితం, దేవునిలోనికి రాకముందు, ప్రభువు చెంతకు రాకముందు, ఆయన మాటలు వినకముందు, రక్షణ అనుభవం పొందకముందు ఆమె పాత రోత జీవితం గతః. ఆమె యేసు మాటలు వింటూ ఆమె తిరిగి గ్రామంలోనికి వెళుతూ ప్రతిరోజు తన కుండను తీసుకుని వెళ్ళిన ఆమె అక్కడ కుండను విడిచిపెట్టేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, తన పాత రోత జీవితానికి సాదృశ్యముగా ఉన్న కుండను విడిచిపెట్టేసి ఊరిలోనికి వెళ్ళి ఒక గొప్ప మాట చెప్పింది. ఏమనంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన ఉన్నాడు, మెస్సియా, రండి ఆయనను చూపిస్తా. ఆమె ఏమేం చేసిందో ఆయన చెప్పేశాడు. నా పాప జీవితం, పాత జీవితం, రోత జీవితం, అసహించబడిన జీవితం అన్నీ ఆ చిట్ట ఆయన చెప్పేశాడు. ఆయన దగ్గరకు రండి, మిమ్మల్ని తీసుకువెళతా. మనం రక్షించబడడానికి ఒక గొప్ప కారకుడు మెస్సియా ఉన్నాడు, రండి. ప్రియదేవుని బిడ్డలారా, పాత జీవితం గతించింది, క్రొత్త జీవితం ప్రారంభించింది, విశ్వాస క్రియలు ప్రారంభమయ్యాయి. దేవుని యందు, ఆయన మాటల యందు ఆమె విశ్వాసం ఉంచింది. పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ యేసు చెంతకు నడిపించింది ఒక సమరయ స్త్రీ. మొదటి భాగాన్ని ముగించుకుందాం. పత్రిక పాఠ్య భాగంలో ఒక సామాన్యమైన ఒక జైలర్, అప్పటికి యేసును అంగీకరించిన ఒక అన్యుడు, వాక్యం అంటే, ప్రార్థన అంటే, విశ్వాసం అంటే, రక్షణ అంటే తెలియని ఒక వ్యక్తి, విధి నిర్వహణలో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఒక అధికారి, యేసు అనుచరులను, అపోస్తులను, వారి ప్రార్థనలు, వారి పాటలు, వారి ఉజ్జీవాన్ని చూసిన తర్వాత రక్షించబడాలనే అనుభూతి కలిగింది దేవుని బిడ్డలారా. కనుక మొదటి భాగంలో ఇప్పటి వరకు మనం విన్నది రక్షణ పొందడానికి సిద్ధపాటు కావాలి. అది విశ్వాసం ఉంచినట్లయితే యోహాను 3:16 మనం చదువుకున్నట్టుగా నిత్య జీవము మనకి అనుగ్రహించబడుతుంది. రెండవ విషయాన్ని మనం చూద్దాం. ఈరోజు సువార్త వాక్య భాగం. నేడు సువార్త పాఠ్యభాగాన్ని చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి 50 వచనాల వాక్య భాగంలో రెండవ ప్రాముఖ్యమైన విషయం, విశ్వాస క్రియలు ఏమిటని యేసు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారో చూద్దాం. ఇంతవరకు మొదటి భాగంలో విన్నది రక్షణ పొందడానికి ఎలా సిద్ధపడాలో మనం విన్నాం. ఇప్పుడు రెండవ భాగంలో, సువార్త పాఠ్య భాగంలో, రక్షణ పొందిన తర్వాత సిద్ధపాటు, ఇది మన రెండవ భాగం. రక్షణ పొందితే సరిపోదు కదా, రక్షణ పొందిన తర్వాత సిద్ధపాటు, అది ఇప్పుడు మనం
సువార్త పాఠ్యభాగంలో రెండవ భాగం, ప్రిపరేషన్ ఆఫ్టర్ గెటింగ్ సాల్వేషన్. ప్రియదేవుని బిడ్డలారా, రక్షణ పొందిన తర్వాత ఎలా సిద్ధపడాలి? నేను యేసు ప్రభువులోనికి వచ్చాను, బాప్తిసం పొందాను, రక్షణానుభవంలోనికి వచ్చాను అంటే సరిపోదు కదా. దానికి కూడా ఒక సిద్ధపాటు కావాలి కదా. ఇది ఒక నిరంతర ప్రక్రియ వలె కొనసాగుతూ ఉండాలి కదా. అదే ఈరోజు యేసు ప్రభు ఏమన్నారో చూద్దాం. మత్తయి సువార్త ఈ 12వ అధ్యాయంలో చదవబడినటువంటి వాక్య భాగాల్లో ఇంతకుముందు చెప్పాను. ఆ శిష్యులు ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆ తల్లిని, ఆ సహోదరులను గురించి చెబుతున్నప్పుడు ఆ 48 వచనములను చూద్దాం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అని. గమనించారా? ఎవరు దేవుని పిల్లలు, ఎవరు దేవునికి బంధువులు, ఎవరు దేవునికి వారసులు, ఎవరు దేవునికి ఆత్మీయులు? కేవలం ఆయన తల్లి, ఆయన తోబుట్టువులు మాత్రమేనా? కానే కాదు. ఒక గొప్ప సత్యాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు ఆయన బంధువులంటే విశ్వాసులందరూ ఆయన ఆత్మీయులే, విశ్వాసులందరూ ఆయన వారసులే. రక్షణ పొందిన విశ్వాసులందరూ ఆయన పిల్లలే. కానీ ఒక కండిషన్, ఒక చిన్న షరతు. విశ్వాసులకు ఉన్న ఈ చిన్న కండిషన్ ఏమిటంటే, ఈ షరతు ఏమిటంటే 50వ వచనంలో ఉంది, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువారే వాళ్ళే. నా సహోదరుడైనా, సహోదరి అయినా, విశ్వాసులైనా, ఆయన పిల్లలైనా, ఆయన వారసులమైనా. ప్రియదేవుని బిడ్డలారా, రక్షణ పొందిన తర్వాత ఇంకేమిటండి నేను సిద్ధపడేది అనుకుంటే పొరపాటు. బాప్తిస్మం తీసుకున్నాను, రక్షణలోనికి వచ్చాను, దేవునిలోనికి వస్తున్నాను, ఆరాధనలోకి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవునిలో ఎదుగుతున్నాను, ఇంకేమిటి నేను సిద్ధపడేది అనుకుంటే పొరపాటు. రక్షణ పొందడానికి ఎంత సిద్ధపడ్డామో పొందిన తర్వాత కూడా ఒక సిద్ధపాటు కావాలి. అదే 50వ వచనం. మత్తయి 12:50లో ఆ విషయాన్నే ఏమన్నారంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయాలంతే. రక్షణ పొందిన తర్వాత నేను వారసుడను, వారసురాలను, ఆయన పిల్లలం గనక నా ఇష్టానుసారం, నా చిత్తం, నా ఆలోచన, నా జ్ఞానం, నా ఉద్దేశం, నా తలంపులు, నా నడవడిక, నా ఇష్టం అనుకుంటే కుదరదు. నా అనబడినది ప్రక్కన పెట్టేసేయాలి. రక్షణ పొందిన విశ్వాస సిద్ధపాటు యేసు ప్రభు ఏమన్నారంటే, తండ్రి చిత్తం చేయాలంతే. మన చిత్తం, మన ఆలోచన. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్తలో ప్రభువారు మాట్లాడుతూ 7వ అధ్యాయంలో 21వ వచనములో ఉన్న ఈ మాటను మనం పరిశీలన చేద్దాం. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని. గమనించారా? ప్రభువా, ప్రభువా అని ప్రార్థన చేసినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళరు. కానీ అని ఉందంటే
దాని వెనక ఒక హాని ఏదో ఉంది. ఏమిటి ఆ హాని? ప్రార్థించినంత మాత్రాన, పఠించినంత మాత్రాన, ప్రకటించినంత మాత్రాన, ధ్యానించినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళం. కానీ మరి ఏం చేస్తే వెళతాం? చూడండి, దాని కంటిన్యూషన్లో 21వ వచనంలో, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రియదేవుని బిడ్డలారా, సరే, రక్షణ పొందిన తర్వాత కూడా, క్రైస్తవ విశ్వాసులం అయిన తర్వాత కూడా ఏం సిద్ధపడాలంటే ఇది తండ్రి చిత్తం, దైవ చిత్తం, దైవవాక్యం, దైవ ఆజ్ఞకు లోబడటమే ఆయన చిత్తం. ఏదైతే వాక్యం బోధించబడుతుందో, ప్రకటించబడుతుందో అలాగున మనం బ్రతకడమే, జీవించడమే ఆయన చిత్తం. ప్రియదేవుని బిడ్డలారా, అలా ఉంటేనే నిత్య జీవం, అలా ఉంటేనే పరలోకం. అది ఎంత ఆనందంగా ఉంటుందంటే, దైవ చిత్తం నెరవేర్చడం ఎంత ఆత్మీయ సంతోషం దక్కుతుందో ఒకసారి దావీదు అన్నాడు. చూడండి, 40వ కీర్తనలో దావీదు తన అనుభవంలో చెబుతున్న మాట ఒకసారి 40వ సంకీర్తన 8వ వచనములో దైవ చిత్తాన్ని గురించి తన ఎక్స్పీరియన్స్ ఏమిటో చూడండి. 40వ కీర్తన తన అనుభవాన్ని ఏమని పంచుకుంటున్నాడు? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. 40వ సంకీర్తన 8వ వచనములో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ దేవుని విశ్వాసులారా, నాకు ఆనందం, దేవుని చిత్తం నెరవేర్చడం గొప్ప సంతోషం దొరుకుతుంది మనకి. దేవుని వాక్య ప్రకారం జీవించడం గొప్ప ఆధ్యాత్మిక ఆనందం దొరుకుతుంది మనకి. యేసు ప్రభు ప్రార్థనలో ఎక్కువగా ఈ పదాన్ని ఆయన ఉపయోగించేవారు. గెత్సెమనిలో యేసు ప్రభు ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె మార్పు చెందిన సమయంలో ఆయన ప్రార్థన ముమ్మారు ఇలాగే ప్రార్థన చేశాడు. ఏమనంటే, తండ్రి, నీ చిత్తమే నెరవేరునుగాక. తండ్రి ఇష్టం, తండ్రి చిత్తం, దైవ చిత్తం కొరకే ఆయన పదే పదే మోకరించి ప్రార్థించిన యేసు ప్రభువుని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అంత గొప్ప రక్షకుడే తండ్రి నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తం అనంటే మనం ఎపాటి వాళ్ళం, మనం ఎంతటి వాళ్ళం? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మనం మరింతగా దైవ చిత్తం కొరకు ప్రయాసపడాలి. రక్షణ పొందిన విశ్వాసి ఎలా సిద్ధపడమన్నాడంటే, దేవా, నీ చిత్తం నేను జరిగిస్తాను. మనం చాలాసార్లు ఈ పాట మనకి బాగా ఇష్టం, బాగా పరిచయమైనటువంటిదే. రివైవల్ పాటల పుస్తకంలో 197వ కీర్తనలో, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. దేవా, నీ చిత్తం, నీ చిత్తం. 197 రివైవల్ పాటల పుస్తకంలో భక్తుడు రచించిన ఈ పాట ద్వారా మనం గొప్ప సందేశం, ఒక్కొక్క శరణం ఒక సందేశం. దేవుని బిడ్డలారా, మనం ఎన్నైనా అడగవచ్చు, ఎలాగైనా మనం ప్రార్థించవచ్చు, ఎంతైనా విజ్ఞాపన చేయొచ్చు, కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, దేవా, అది నీ చిత్తం, నీ చిత్తం. ఆ కీర్తన ద్వారా మనం ముందుకు వెళదాం.
నిజమే. ఎన్ని తలచునా, ఏది అడిగినా దేవా జరిగేది నీ చిత్తం. రక్షణ పొందిన విశ్వాసి మన చిత్తం ప్రక్కన పెట్టి, దేవా నీ చిత్తం నా బ్రతుకులో జరిగించమని ఆయన మాటకు లోబడదాం. మూడవ మాటను జ్ఞాపకం చేసి మనం ముగింపుకు వెళదాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం. పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో చదువుబడినటువంటి 16 నుండి 19 వచనాల వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా ద్వారా దేవుడు ఏ సందేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొదటి భాగంలో విన్నాం రక్షణ పొందడానికి ఎలా సిద్ధపడాలో. రెండవ భాగంలో విన్నాం రక్షణ పొందిన తర్వాత ఎలా సిద్ధపడాలో. మూడవ భాగంలో వినబోతున్నాం పాత నిబంధనలో రక్షించబడి మూర్ఖముగా ఉండకూడదు. ఇది మూడవ విషయం. రక్షించబడి మూర్ఖులుగా ఉండకూడదు. అదేమిటో ఇప్పుడు ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. షుడ్ నాట్ బి వికెడ్ ఆఫ్టర్ గెట్టింగ్ సాల్వేషన్. రక్షించబడిన తర్వాత మూర్ఖపు జనాంగంగా మనం ఉండకూడదు. చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16 నుండి సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మను భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయం మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శమును బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించున్నట్టు దానిని లక్ష్యము చేసిన వాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెలుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీద పెళ్ళున దిగును. ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకుల గురించి ఇర్మియా మాట్లాడుతున్నాడు. అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతున్నాడు. వారి మాట వినొద్దు అంటున్నాడు. వారు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అని ఎలా గుర్తించవచ్చు అంటే ఇక్కడ ఒక వచనం ఉంది, 17వ వచనంలో, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చుననియు, ఒకడు తన హృదయం మూర్ఖత చొప్పున. చూసారా, దేవుణ్ణి తృణీకరించినా పర్వాలే, దేవుని విడిచిపెట్టినా పర్వాలే, దేవుని సన్నిధికి రాకపోయినా పర్వాలే, ప్రార్థన చేయకపోయినా పర్వాలే, మోకాళ్ళ అనుభవం లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఎలాగ దేవుని విడిచిపెట్టేసినా పర్వాలే, నీకు కీడు జరగదు, నీకు నష్టం వాటిల్లదు, నీకు మేలే జరుగుతుందన్న వాళ్ళు ఉంటే వాళ్ళే అబద్ధ ప్రవక్తలు, వాళ్ళే అబద్ధ బోధకులు. దేవుని విడిచిపెట్టేస్తే, ఆయన సేవను విడిచిపెట్టేస్తే, ఆయన ప్రార్థనలు విడిచిపెట్టేస్తే, ఆయన దగ్గర మోకరించడం మానేస్తే, ప్రభు దగ్గర విజ్ఞాపన చేయడం మానేస్తే, ఆయనకు లోబడడం మానేస్తే, ఆయనకి విధేయులుగా ఉండడం మానేస్తే ఎలా బాగుంటాం? ఎలా మేలు జరుగుతుంది? ఈరోజు అబద్ధ ప్రవక్తలు ఏమంటున్నారు? మీకు ఏ కీడు జరగదు, నీ జీవితంలో నీ హృదయం ఎప్పుడూ కూడా భద్రంగా ఉంటుందని, నీ హృదయ కాఠిన్యాన్ని, మూర్ఖతను గురించి వారు మాట్లాడుతున్నారు. అందుకని అంటున్నాడు ఈ 19వ వచనంలో, హృదయమును కఠినం చేసుకొని మూర్ఖత చొప్పున నడుచుచున్న వారి మీదను గురించి, రక్షణ పొందిన తర్వాత ఇలా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవునిలోకి వచ్చిన తర్వాత, బాప్తిస్మలు పొందిన తర్వాత, దేవుని పిల్లలుగా ఎదుగుతున్న తర్వాత, రక్షణలోకి వచ్చి దైవ చిత్తం కొరకు ఎదురు చూసిన తర్వాత
అబద్ధ బోధకుల, అబద్ధ ప్రవక్తల మాటలు వినకూడదు. పర్వాలేదు, దేవునిలో లేకపోతే, దేవునిలో విజ్ఞాపన చేయకపోతే, ప్రార్థన లేకపోతే, వాక్యం లేకపోతే, ఉపవాసం లేకపోతే ఏం పర్వాలేదు అన్న వాళ్ళ మాటలు వినకండి. వారి అబద్ధ బోధకులు, అందుకే వారు నీ హృదయాన్ని మోసం చేస్తూ ఉన్నారు. నీ హృదయాన్ని మూర్ఖతలోనికి వారు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అందుకే అన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందిన రక్షణానుభవంలోనికి వచ్చినటువంటి మనం మూర్ఖత్వములోనికి వెళ్ళకుండా ఉండడానికి ఇర్మియా ప్రవక్త అబద్ధ బోధకులను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే చెప్పిన ప్రవక్తల మీదకి వస్తుంది, అబద్ధ బోధకుల మీదకి వస్తుంది, దానిని పాటించిన వారి మీదకి, ఇద్దరి మీదకి వస్తుంది. ఏమొస్తుంది? ఆ క్రింది వచనంలో చదివాం కదా, దేవుని మహోగ్రత అనబడినటువంటి ఒక భయంకరమైన పెనుగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎంత భీకరమైనదో చూడండి. మహోగ్రత అను పెనుగాలి బయలు వెలుచున్నది. అది భీకరమైన పెనుగాలి ఏదో దుష్టుని తల మీద పెళ్ళున దిగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మామూలు విషయం కాదు. దేవునిని విడనాడితే ఆయన ఉగ్రత మన జీవితంలోనికి వచ్చేటువంటి ఆ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈ ముగింపులో జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీ చిత్త ప్రకారం నీ బ్రతుకుతాను, జీవిస్తానన్న మనం ఏమాత్రం దేవునిని విడవకూడదు. నేను ప్రారంభంలో అపొస్తలుల కార్యములో చెప్పాను, అగ్ని కొలిమి లాంటి కష్టాలు వచ్చినా, అవమానములు వచ్చినా, సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శరీరం చీల్చబడిన, గాయాలవుతున్నా, గాయముల మీద క్రిమికీటకాలు వాలి గాయములు రేపుతున్నా సరే వారు మాత్రం దేవునిలోనే ఉన్నారు. దేవుని నిందించలేం, దేవునిని విడిచిపెట్టలేం, దేవునికి దూరం కాలేం, హృదయ మూర్ఖతలోనికి వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, అందుకే రక్షించబడిన మనం మూర్ఖత్వములోనికి వెళ్ళకూడదని ఇర్మియా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ రోమా 2:5 ఒక మాట చెప్పాడు. అలా చేస్తే ఏమన్నాడంటే, రోమా 2:5 నీకు నీవుగా, నాకు నేనుగా ఉగ్రతను మనమే సమకూర్చుకుంటున్నాం. చూసారా, ఈ ఉగ్రత ఎవరో ఇచ్చింది కాదు, ఈ ఉగ్రత ఎవరో దేవుడు మన మీదకి పంపించింది కాదు. ఏమన్నాడంటే, నీకు నీవుగా, నాకు నేనుగా. రోమా 2:5 చూడండి. మనకు మనమే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈ సందేశం ముగింపులో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనం విశ్వాస క్రియలు 3 విధాలుగా ఉండాలి. ప్రారంభం నుండి అదే చెప్తా ఉన్నాను. పాతవి గతించాయి, ఇక నుండి క్రొత్తవయ్యాయి. విశ్వాస జీవితం రక్షణ పొందడానికి ఎలా సిద్ధపడాలి, రెండవది రక్షణ పొందిన తర్వాత ఎలా సిద్ధపడాలి, మూడవది రక్షణ పొందిన తర్వాత మూర్ఖత్వములోనికి మరలా తిరిగి మనం వెళ్ళడానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక ప్రత్యేకమైన ఒక చేపను గురించి ఈ సందర్భంలో ముగింపులో జ్ఞాపకం చేస్తాను. పాత జీవితానికి క్రొత్త జీవితానికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఎంతటి ఆధ్యాత్మిక సంతోషం ఉంటుందంటే, చూడండి, ఎక్కువగా మనం రకరకములైన ఆ చేపలను గురించి మనం వింటూ ఉంటాం. ఎక్కువగా గోదావరి ప్రాంతంలో ఈ వరదల సమయంలో ఎక్కువగా వాటిని గురించి వింటూ ఉంటాం. అది చాలా అతి ఖరీదైనది. దాని పూర్వపు స్థితి ఒకసారి మనం గమనిస్తే, ఆ చేప పేరు పులస అనబడిన చేప. నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో వింటూ ఉంటాం, దాని గురించి చదువుతూ ఉంటాం. దానిలో ఏమని రాస్తాడంటే, ఈ చేపను గురించి, పుస్తెలు అమ్మైన పులసను కొని తింటారట. అంతటి ప్రాధాన్యత దానికి ఉంది. నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, దీని పూర్వపు స్థితి సముద్రము నుండి వస్తుంది. సముద్రములో ఉన్నప్పుడు దాని పేరు, దాని జీవితం, దాని రుచి, దాని ఖరీదు అంతా తక్కువే. సముద్రములో ఉన్నప్పుడు దాని పేరు విలస. విలస. ప్రియ దేవుని ఆ బిడ్డలను గమనించండి, సముద్రములో విలస. ఆ విలస గోదావరిలోనికి, ముఖ్యంగా ఈ ఎర్రటి నీటిలోనికి ఎదురు ఈది వచ్చి, అంటే ఈ విలస గోదావరిలోనికి వలసకు వచ్చి పులసగా మారిపోద్ది. ఇది దీనిలో ప్రత్యేకత.
వలసకు వచ్చి పులుసుగా మారిపోతే దాని ఖరీదు పెరిగిపోతుంది, దాని రుచి పెరిగిపోతుంది, దానికి ఉన్న ప్రత్యేకత పెరిగిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తారా, పూర్వము వలసకు వచ్చి పులుసుగా మారిపోతే దానికి అంతటి ప్రాధాన్యత ఉంటే, నేడు మనం దేవుని పిల్లలం, దేవుని విశ్వాసులం. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును అన్నాడు పౌలు. మరి ఇప్పుడు పూర్వము నా జీవితం దూరంగా ఉంది, ఇప్పుడు దేవునిలోనికి వచ్చిన తర్వాత, రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత మనకెంతటి ఆధిక్యత దేవుని బిడ్డలారా. అటువంటి ప్రాధాన్యత ఈ లోకంలో దేవుడు మనకిచ్చాడు. అట్టి ఆధిక్యత పొందుకొని రక్షణానుభవంతో నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. ఆ రీతి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మనకెల్లరకు సహాయం దయచేయును గాక. ఆమెను సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం యేసు క్రీస్తు వలనే హృదయములకు తలంపులకు కావలియుండును గాక.